అండి అందరికీ ఇలా బంగాళదుంప మంచి అంటే దీంట్లో నేను టమాటాలు కానీ ఏం కలపట్లేదండి. బంగాళదుంప మంచి ఫ్రై చేసుకుందాం. ఇగో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఉడకబెట్టి చూపించలేదండి, మిస్ అయింది, సారీ అండి. ఇదిగో దాని తోడు 2 పచ్చిమిరపకాయలు అలా చీల్చాను. అగో ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. దీంట్లో ఏమీ అవసరం లేదండి, ఇంక తిరగమాత వేసుకుందాం. ఇగో ఇలా ఉడకబెట్టుకున్నాను. ఇగో స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకుందామండి. దానికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. చాలు, అది వేడెక్కింది. దాంట్లోకి పచ్చిపప్పు, పెసరపప్పు అండి, అదే సాయిపప్పు అంటారు చూడు, ఆ 2 వేసేసాను. కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొన్ని ఆవాలు, కొంచెం ఫ్రై కానిద్దాం. ఫ్రై అయినాయి కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసేసుకుందాం. కొంచెం వీటిని కూడా ఫ్రై కలుగుతాయి. కొంచెం పసుపు వేసుకుందామండి. బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుంది. ఉడకబెట్టింది వేరు, మామూలు ముక్కలు కోసి వేసింది వేరండి. అలా ఉంటే చాలు. మనం బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుందామండి, సాల్ట్ ఉప్పు. ముక్క విరిగిపోకుండా పైకి కిందకి ఒక కచ్చి ప్లాంట్ తీసుకొని ఎగరేసుకుందాం. ఓకే, కొంచెం మొగ్గనిద్దాము. ఒకసారి తిప్పుకుందామండి. ముక్క ఇరిగిపోకుండా చిన్నగా ఆ ముక్క చిదురు కాకుండా తిప్పుకోవాలి. ఓకే, ఇంకొంచెం మొగ్గనిద్దాం. ఒకసారి అండి తిప్పుకుందాం, ఎందుకంటే ఉడికిందే కానీ బాగా మగ్గాలి. మగ్గితే ఆ రుచి వేరుగా ఉంటుంది. మళ్ళీ పెట్టుకుందాం. అయిందండి, దాని మీద కారపొడి చల్లుకుందాం. మా ఇంట్లో సంబార్ కారం ఉంటే అది చల్లుతున్నానండి. 1 స్పూను చేత్తోనే వేసుకుంటున్నాను. చాలు, మళ్ళీ ఒక్కసారి కిందకి పైకి అందాము. ఓకే, రావట్లా, కారపొడి కిందకి పోతుంది. ఓకే, ఓకేనండి, అయితే రెడీ అయిందండి. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా చాలు, ఇంతకన్నా మగ్గిన బాగోదు. కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అందరికీ బాయ్ అండి.